మాట్లాడారు. తమరు ఎప్పుడు గెలిచారు? 2014లో గెలిచారు. వాళ్ళు 14 నుంచి 19 దాకా ఈ బందర్లో ఏముందో ఒకసారి మీరు చెప్పండి. పోనీ మీరు 5 ఏళ్లే కదా, ఈ 2 ఏళ్ళు, ఆ 5 ఈ 2 7 ఏళ్ళలో అసలు మీరు చేసింది ఏంటి చెప్పండి. మీ ఇష్టం. 7 ఏళ్లే కదా మీరున్నది, 7 ఏళ్లే కదా. 7 ఏళ్ళు 2014 తర్వాతే కదా. ఏం జరిగిందండి? మీ ఇష్టం. ఫిషింగ్ హార్బరు, పోర్టు, యూనివర్సిటీ, మెడికల్ కాలేజీ, లేదా గవర్నమెంట్ పాలిటెక్నిక్, నర్సింగ్ కాలేజీ, మీ ఇష్టం. మీరు పేరు చెప్పండి. ఈ రోడ్లు వైడనింగ్ మీరు 14 దాకా లేరు కదా. 2004 నుంచి 2014 దాకా ఏ పనైనా నేనే కదా చేసింది. మీ ఇష్టం. బందర్లో వెళ్ళి ఎన్ని రోడ్లు ఎక్కడెక్కడ పడి, ఎన్ని పేటలు బాగుపడి, నేను చెప్పే యూనివర్సిటీ శాంక్షన్ మీకు తెలుసా? మీరు వచ్చేప్పటికి యూనివర్సిటీ ఉందిగా బందర్లో, లేదా? నర్సింగ్ కాలేజ్ ఉంది కదా, గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఉంది కదా. ఇది 2014లో మీరు అయ్యేప్పటికే బీచ్ రోడ్లో గ్రామాలన్నిటికీ మంచిళ్ళు, అప్పటికే మంచిళ్ళు నేను ఓపెన్ చేసా కదా. ఇప్పుడు 2009కే ఓపెన్ చేసా కదా. ఇటు రోడ్లో అప్పటికే నీళ్ళు ఉన్నాయి కదా. మీరు వచ్చి ఏంటి చేసింది బందర్కి పని చెప్పండి మీరు. కాదు, సర్కార్ ద్వారా, జిల్లా పరిషత్ నుంచి సర్కార్ తోట రోడ్డు, ఇంకోటి ఇంకేమున్నాయి, రైలు గేట్ కాడి నుంచి ఆ దొంగ శంకుస్థాపన చేసిన దిమ్మదాకా రోడ్డు వైడనింగ్, ఇంకేమున్నాయి? ఇంకేమైనా ఉంటే గుర్తుండి చెప్పండి ఒకసారి. 2014 ముందు జరిగిందంతా మీకు సంబంధం లేదు కదా. మరి ఎక్కడి నుంచి వచ్చినాయి? గాలికి వచ్చినాయా? కాదు సార్, మీరు మాట్లాడేదానికి అర్థం ఉండాలి కదా. పేరుని కృష్ణమూర్తి గారు అంటే రంగా బొమ్మ పెట్టించలేదంటే, సరే పేరుని కృష్ణమూర్తి గారు, కులరేంద్ర గారు, పేరుని కృష్ణమూర్తి గారు, రంగా గారు దేక్కుని తిరిగేవాళ్ళు. ఆ రంగా గారు మరణించే వరకు ఇద్దరు కలిసి దేక్కుని తిరిగేవాళ్ళు. ఆ రోజు బాలేశ్వరరావు గారు, వాళ్ళు కాపులే, బాలేశ్వరరావు బంకోళ్ళు, వాళ్ళు అబ్జెక్షన్ పెట్టి వాళ్ళు గొడవ చేసింది. పేరుని కృష్ణమూర్తి గారికి ఏంటి సంబంధం? బంకు మాకు అడ్డొస్తుంది, లారీలు కాటికి అడ్డొస్తుంది అని చెప్పని, బంకులో ఒక వెహికల్స్ వస్తాకి, బంకులో లారీలు వస్తాకి అడ్డొస్తుంది అని చెప్పని వాళ్ళు అడ్డు చెప్తే చనిపోయిన పేరుని కృష్ణమూర్తి గారి గురించి మాట్లాడతారు మీరు. వయసుకు తగ్గ మాటలు మాట్లాడితే బెటర్. నరమాంతరపు సిరి వచ్చినట్టు మాట్లాడటం కాదు. నేను అడిగిన ప్రశ్న ఒక్కదానికి సమాధానం చెప్పకుండా సంస్కారహీనంగా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. బందరకోట గురించి చెప్పరు సమాధానం, మార్కెట్ గురించి చెప్పరు సమాధానం. ప్లాన్ లేకపోతే పడేసే పరిస్థితి అయితే నేను చెప్తున్నానండి. మీరు బందరకోటలో మీరు కట్టుకున్న ఇంటికి ప్లాన్ లేదు, మీరు మార్కెట్లో కట్టిన కాంప్లెక్స్కి ప్లాన్ లేదు, ఆన్ రికార్డ్ ప్లాన్ లేదు, లక్ష్మీ టాకీస్ సెంటర్లో కట్టిన పోలీస్ కాంప్లెక్స్కి ప్లాన్ లేదు, లక్ష్మీ టాకీస్ సెంటర్లో అంబేద్కర్ బొమ్మ దగ్గర కట్టిన పోలీస్ కాంప్లెక్స్కి ప్లాన్ లేదు, నడి బొడ్డులో ఉంది. పోలీస్ కళ్యాణ మండపానికి ప్లాన్ లేదు. కొట్టేస్తారా? సినిమా ఉందా? అంత సినిమా మనకి ఉందా సార్? చెప్పండి సార్. బందర్లో నేను లిస్ట్ ఇస్తా సార్, మీకు ప్లాన్ లేని ఇళ్ళు ఉన్నాయో ఎతికిస్తా మీకు. కొడతారా? కొట్టగలరా అని అడుగుతున్నాను. ఆడెవడో చెప్తాడు ఒకడు, సురేష్ గారి ఇంటి పేరేంటే? కాదు, వైశాస్, ఎండూరు సురేష్ గారు అంట. మా అబ్బాయి ఎంపటి తిప్పుకుంటాకి బొక్కలెట్టానని ఒకడు మాట్లాడతాడు. బొక్కలెడితే ఎంపటి తిరుగుతారా? సురేష్ గారితో మాట చెప్పించండి, పేరు నాగాడు మా ఇంటికి ఎంపటి తిప్పుకోవడం బొక్కలెట్టాడని. కమర్షియల్ కాంప్లెక్స్, కమర్షియల్ బిల్డింగు, అపార్ట్మెంట్స్ ఎక్స్ట్రా ఫ్లోర్లు వేస్తుంటే మున్సిపాలిటీ వాళ్ళు నోటీస్ ఇచ్చి వెళ్ళారు. నేను సగంలో దాన్ని ఆపి తప్పే అటు చేయబాకండి, వెనక్కి వచ్చేయండి అని చెప్పి నా కౌరు చెప్పంగా నేను ఆపిచ్చా. అంతేగాని
నా ఇగో హర్ట్ అయింది, కొట్టేశాక ఇగో దిగుద్ది అని చెప్పి నేను చెప్పలా. నా ఇగో హర్ట్ అయింది, ఆ బిల్డింగ్ పడేసి నేలమట్టం చేశాక నాకు ఈగో హర్ట్ అయ్యాక అప్పుడు మాట్లాడుకుందామని నేను అనలా. వచ్చి ఊళ్ళోకి వచ్చి న్యాయం చేస్తా అని నేను చెప్పలా. పేటలోకి వచ్చి న్యాయం చేస్తా ఇట్లాంటి సజ్జనం కబుర్లు నేను చెప్పలా. వెంటనే ఫోన్ చేసి పిచ్చెక్కింది ఏంటి ఎవడరా వెళ్ళింది అంటే నోటీసులు ఇవ్వాలి, వాళ్ళని పిలిచి పెనాల్టీలు వేయాలి, కానీ పైన బొక్కలేడతాం ఏంటంటే కేకలేసి సగంలో పిలిపించాను నేను. ఈరోజు కాబట్టి సురేష్ని అడుగు, నేను హెల్ప్ చేశానా లేదా, ఎండు సురేష్ గారిని అడుగు. మర్చిపోయిన